ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మళ్ళీ మనకైతే రీటెలికాస్ట్ అయితే అవుతుంది. కానీ రీటెలికాస్ట్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అలాగే ఎలాంటి నష్టాలు ఉన్నాయి, అసలు పర్టికులర్గా రీటెలికాస్ట్ చేయడానికి గల కారణాలు ఏమనేసి మన వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. మరొకసారి అయితే బిగ్ బాస్ వాళ్ళే అయితే ఎన్నెన్నో జన్మల బంధం అనే సీరియల్ అయితే డేంజర్ జోన్లో పడుతుందని మనకైతే క్లారిటీగా అయితే అర్థమైంది. దాదాపు మనకు ఎప్పుడు టెలికాస్ట్ అయిందంటే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ అక్టోబర్ 18, 2021లో మనకు టెలికాస్ట్ అయితే అయింది. అక్టోబర్ 18, 2021 నుంచి మనకు సెప్టెంబర్ 1, 2023 వరకు అయితే టెలికాస్ట్ అయింది. ఆల్మోస్ట్ మనకు 2 years అయితే మనకు టెలికాస్ట్ అయింది. 2 years పాటు అంటే మనకు అక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే బిగ్ బాస్ వల్లనే, ఓన్లీ బిగ్ బాస్ కారణంగానే మనకు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మనకైతే ఎండ్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అప్పుడు 2021 అంటే మనకు బిగ్ బాస్ సీజన్ 6 సీజన్ 7 సంథింగ్ ఏదో వస్తూ ఉంది అనుకుంటాను. ఆ టైం ఏదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడ మనకు వేద అలాగే యష్ క్యారెక్టర్స్ మన మైండ్లో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా అయితే వచ్చారు అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అది అయిపోయిన తర్వాత అదే ఫేమ్ని కంటిన్యూ చేసే ఫేమ్ ఏదైనా ఉందంటే ప్రజెంట్ సీరియల్స్లో అదే ఫేమ్ని కంటిన్యూ చేసింది ఎవరైనా ఉన్నారంటే కార్తీక్ దీపంలో కార్తీకు దీప తర్వాత మన వేద యష్లు మాత్రమే. అది కార్తీక్ దీపం సీరియల్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అంటే దాదాపు 1 year 1.5 year తర్వాత అయితే వచ్చింది. వాళ్ళకన్నా ముందు ఈ పేరు మళ్ళీ మన స్క్రీన్ పైకి అయితే వచ్చింది. సత్య అలాగే క్రిష్గా అయితే మన ముందరకైతే వచ్చారు. సత్యభామ సీరియల్ బ్లాక్ బస్టర్ అయింది. అలాగే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ బ్లాక్ బస్టర్ అయితే అయింది. అసలు ఎందుకు మళ్ళీ రీటెలికాస్ట్ చేస్తూ ఉంటారు అనే దాని గురించి మాట్లాడదాం. అలాగే బిగ్ బాస్ గురించి మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే బిగ్ బాస్ వల్ల 9:30 PM సీరియల్స్కి అయితే బాగా డేంజర్ జోన్లో ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ బిగ్ బాస్ వల్లనే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ అయితే ఎండ్ చేశారు. మనకైతే క్లారిటీగా అయితే మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రతి ఒక్క సామాన్య ప్రేక్షకులు తెలుసు. ఆ గాయం మరిపించేదానికి ఆ గాయంని మనకైతే సత్యభామ అనే సీరియల్ అయితే తీసుకొచ్చారు. సత్యభామ సీరియల్ కూడా మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది, మంచి ఎమోషన్స్తో, మంచి కేరింగ్తో మనం చూస్తూ ఉంది. కానీ అక్కడ ఏం జరిగిందంటే బిగ్ బాస్ కోసం అనేసి సత్యభామ సీరియల్ని ఎత్తుకొచ్చి 6 PM వేయడం వల్ల జస్ట్ 3 to 4 monthsలో ప్రొడక్షన్ హౌస్కి లాభాలు రాకపోవడం, అలాగే హీరో పేరు మీద కొంచెం రూమర్స్ రావడం, అంటే హీరో కావాలనే లెఫ్ట్ అయిపోయారు, హీరో వల్లనే సీరియల్ ఎండ్ అయిపోయింది అనేసి చెప్పడం, అక్కడ ఎన్నెన్నో జరిగాయి. ఆ జరగడం వల్ల అక్కడ హీరోని అయితే తప్పుపట్టారు. అలాగే హీరోయిన్ అయితే క్రేజీ బాయ్స్ కిలాడి గర్ల్సా ఏదో ప్రోగ్రాంలో వచ్చి అక్కడ విన్ కూడా అయ్యారు. మనకు ఆదివారం విత్ మా పరివార్లో అయితే మన సత్యాగారు అయితే రెగ్యులర్గా కనపడుతున్నారు. కానీ ఇప్పుడైతే సత్యాగారు కూడా కనపడడం అయితే మానేశారు. అందుకోసం అనేసి ఫ్యాన్స్ కూడా బాగా డిసప్పాయింట్ అయితే అయ్యారు. కానీ ఇక్కడ ఇప్పుడు గుండెండ గుడిగెనల సీరియల్ ఫేమ్ ఎలాగైతే ఉందో, అంటే ఏ అవార్డు ఇచ్చినా సరే ఆ గుండెండ గుడిగెనల సీరియల్కి ఎలాగైతే ఈ సంవత్సరం అవార్డులు పంట పండిందో, అదేవిధంగా సత్యభామ సీరియల్ ఉన్నప్పుడు కానీ, అలాగే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఉన్నప్పుడు కానీ, ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉంటే మనకి అక్కడ నేను చూసి చెప్తాను. మనకు కొంచెం పాయింట్స్ అయితే రాసుకున్నాను దానికోసం అనేసి. అక్కడ మనకు ఆ 2 సీరియల్స్కి ఏం అవార్డు అన్నా సరే ఓటింగ్ కేటగిరీ పెట్టి ఆ అవార్డులో అయితే నెంబర్ 1 ప్లేస్ని అయితే కైవసం చేసుకోవడంలో సత్యభామ అలాగే ఎన్నెన్నో జన్మల బంధం ఫ్యాన్స్ అయితే ఇంకా వాళ్ళు మించిన వాళ్ళు లేరని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ అవార్డులో ఈ సంవత్సరం లేరు కాబట్టి మన గుండెండ గుడిగంటల సీరియల్కి అయితే మొత్తం అవార్డులు అయితే పంట పండిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మనకు రీటెలికాస్ట్ చేస్తా ఉన్న సీరియల్స్లో ఇప్పుడు ఏదైనా ఉందంటే మాత్రం ఖచ్చితంగా గుప్పుడంత మనసు, అలాగే మనకు ఎన్నెన్నో జన్మలు బంధం. ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క లైఫ్ వస్తుందంట చూడండి. ఒక సంవత్సరం మనకు ఒక లైఫ్, మనిషి లైఫ్లో ఒక కీ రోల్ అనేది ఒకటి ఉంటుంది. ఒక జీవితంలో ఒక ఏజ్లో, అంటే ఒక 25, 30, 35, 35, 40 అంటే ఒక 5 years వాళ్ళది పట్టిందల్లా బంగారం అంటారు చూడండి. ఆ విధంగా స్టార్ మాకు పట్టిందల్లా బంగారం అయింది ఎప్పటి నుంచి అంటే మనం మాట్లాడుకోవచ్చు 2021 నుంచి మనకు 2023, 24 వరకు, అంటే 2025 అంత బాగా అయితే ఫామ్ కాలేదు. 2026 కూడా మనం ఆశించినట్టయితే టీఆర్పీ రేటింగ్ లేవని మనకైతే తెలుస్తుంది. ఇక్కడ పట్టిందల్లా బంగారం అంటే 2021, 2025, 2024 ఎండింగ్ వరకు అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గుప్పుడంత మనసు, కార్తీక్ దీపం, బ్రహ్మమోడి, అదైపోయిన తర్వాత ఎన్నాళ్ళు వేచిన హృదయం, ఈ సీరియల్స్ అన్నీ టాప్. కృష్ణ ముకుందం మురారి, ఈ సీరియల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సీరియల్స్ టాప్ సీరియల్స్గా నిలిచాయి.
ఆ 3-4 సంవత్సరాలు అయితే స్టార్ మాకు అయితే పట్టిందల్లా బంగారం. ఆ వ్యూషిప్ పెరగడానికి కూడా, జియో హాట్‌స్టార్‌లో వ్యూషిప్ పెరగడానికి కూడా కారణం అయితే ఈ సీరియల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇన్ని సీరియల్స్ని తీసిన ఇక్కడ ఇప్పుడు పొదరిల్లు సీరియల్ వస్తుంది. పొదరిల్లు సీరియల్ కూడా రేపు మొన్నటికి డేంజర్ జోన్లోనే పడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ కారణంగా, బిగ్ బాస్ వల్ల మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మనకైతే ఎండ్ అయిపోయింది. ఫస్ట్ సీరియల్ మొదలైందే దాంతో. అది అయిపోయిన తర్వాత మనకు సత్యభామ సీరియల్ 6 PM అయితే వేశారు. జస్ట్ కొన్ని రోజుల్లో మాత్రమే ఎండ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత నువ్వు లేక నేను అనే సీరియల్ మరొకసారి అయితే బిగ్ బాస్ కోసం వేశారు. ఆ సీరియల్లో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు పొదరిల్లు సీరియల్ కూడా డేంజర్ జోన్లోనూ ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. లాస్ట్ 3 years నుంచి చేసిన మిస్టేక్ ఇప్పుడు పొదరిల్లు సీరియల్ చేయదు అని నేనైతే అనుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత మనం చూసుకున్నట్టయితే మనకు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ వికీపీడియాలో ఎంత ఉందో మనం చెప్తాను మీకు అయితే. యాక్చువల్గా మనకు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ వచ్చి హై ఒక నిమిషం, స్టార్ మాల్ అయితే మనకైతే టెలికాస్ట్ అవుతుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడైతే మనకు రీసెంట్గా అయితే మనకి ఈ సోమవారం నుంచి అయితే టెలికాస్ట్ అవుతుంది. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను అప్డేట్ అయితే ఇవ్వలేకపోయాను. ఇక్కడ పర్టికులర్గా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఇన్ని రోజులు లేకుండా ఇప్పుడు ఎందుకు వేశారో అని మీకు డౌట్ రావచ్చు కదా. ఆ డౌట్ కూడా మీకు అయితే క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. ఆ డౌట్ ఏమీ లేదు, జస్ట్ మన హీరో గారు ఉన్నారు కదా, క్రిష్ గారు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి అదర్ ఛానల్స్, అంటే ఛానల్ పేరు అంతా ఎందుకులేండి, మన స్టార్ మాన్ అయితే వదిలేసి అదర్ ఛానల్లో సీరియల్లో అయితే వస్తూ ఉంటారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అందుకోసం అనేసి ఇక్కడ ఎంతమంది ఫ్యాన్ బేస్ ఉందో మనకు తెలుసు. కొన్ని సీరియల్స్కి కొంత ఫ్యాన్ బేస్ అట్టే సెట్ అయిపోయింటుందని మనం అయితే చెప్పుకోవచ్చు. సెట్ అంటే మామూలు సెట్ కాదు, దాంట్లో టాప్లో ఉండేది మాత్రం నేను ఇప్పటికీ బల్లగుద్ది చెప్తాను. టాప్లో ఉండేది ఎవరన్నా అంటే ఆ సత్యభామ, క్రిష్ ఫ్యాన్సే అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సత్యభామ 2 మళ్ళీ రావాలనుకున్నారు. అలాగే ఎన్నాళ్ళ వేచిన ఉదయం సీరియల్, ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మళ్ళీ రావాలనుకున్నారు. ఇవన్నీ రావాలనుకుంటామంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు యాక్టర్స్ వచ్చి మనకైతే చెప్పరు, మాకు ఈ ప్రాబ్లం ఉంది, అందుకోసం అనేసి మేము ఈ సీరియల్ నుంచి లెఫ్ట్ అవుతా ఉన్నాము, ఈ ప్రాబ్లం ఉంది, ఈ ఛానల్ నుంచి ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ ప్రాబ్లం ఉంది, అందుకోసం అనేసి ఛానల్ నుంచి లెఫ్ట్ అవుతా ఉన్నాము, లేకపోతే సీరియల్ నుంచి లెఫ్ట్ అవుతా ఉన్నాము, లేకపోతే ఈ ఛానల్లో కనపడము అనేసి మనకి యాక్టర్ చెప్పరు. జస్ట్ మనమే ఇమాజిన్ చేసుకోవాల్సింది అంతే. ఆ ఇమాజిన్లో కొన్ని పాయింట్స్ రైట్ అవ్వచ్చు, 90% అయితే రైట్ అవుతాయి, కానీ 10% అయితే రాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే నెగిటివ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, పాజిటివ్కి అయితే ప్రిఫరెన్స్ ఇయ్యరు. కాబట్టి ఆ నెగిటివ్ అనేది చాలా తొందరగా అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ హీరో గురించి కూడా అందుకోసమే రూమర్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు హీరో అయితే అదర్ ఛానల్లో అయితే అదర్ సీరియల్స్ అయితే వస్తూ ఉన్నాడు. నాకు రీసెంట్గా కూడా పొదరిల్లు సీరియల్ గురించి చేసినప్పుడు కూడా, సార్ మళ్ళీ మా క్రిష్ సత్య ఎప్పుడు వస్తారు సార్ అనేసి అన్నారు. క్రిష్ వేరే ఛానల్కి వెళ్ళిపోతే ఇంకా కన్నడలో అలాగే అదర్ ఛానల్లో సీరియల్ ఉంటే ఖచ్చితంగా రాలేకపోవచ్చు. మన సత్య గారు వచ్చే ఛాన్స్ ఉందా అంటే రావాలి అని నేను కోరుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఓల్డ్ యాక్టర్స్ని తీసుకొస్తే మళ్ళీ పూర్వ వైభోగం వస్తుంది. అదే చెప్పాను కదా, 2021 నుంచి 2024 వరకు ఆ 3 సంవత్సరాలు పట్టిందల్లా బంగారం అని మనం చెప్పుకున్నాం. టీఆర్పీ రేటింగ్స్ కూడా 16, 17, 18 ఆ రేంజ్ టీఆర్పీ రేటింగ్స్ ఇప్పుడు 7, 8కి పడిపోయాయంటే అర్థం చేసుకోండి. ఒక సీరియల్ ముందు సీరియల్ బాగుండాలి, వెనకాల సీరియల్ బాగుండాలి అని మనం అయితే ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆ ముందు సీరియల్ బాగా లేకుండా వెనకాల సీరియల్కి ముందు సీరియల్కి మధ్యలో ఉండే సీరియల్ బాగా దెబ్బేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది అక్కడ అనేసి. మీరైతే టీవీలో చూస్తూ ఉంటారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. 10:30 PM అనేది ఖచ్చితంగా మరొకసారి అన్యాయం జరిగేదే అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ మరొకసారి అయితే మనకు జస్ట్ సెప్టెంబర్ 1st వీక్లో అయితే టెలికాస్ట్ అవుతుందని మీ అందరికి తెలిసిన విషయమే. అలాగే అగ్ని పరీక్ష కూడా వస్తుంది. అగ్ని పరీక్ష కానీ 9:30 PM నుంచి చేశారంటే 1 month 2 monthలో మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ చేసి ఏమి లాభం చెప్పండి. జస్ట్ ఫ్యాన్స్ ఎక్కడికి వెళ్ళిపోకుండా మేము మీకోసం ఉండాము అనేసి మన స్టార్ మా అయితే పై ఎత్తేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మన సత్యాకు ఒక ఆఫర్ ఇచ్చారంటే బాగుంటుంది. ఎందుకంటే వేరే ఛానల్లో అయినా ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా మన వాళ్ళు అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక స్టార్ మాలో ఆఫర్ లేకపోయినా కానీ వేరే ఛానల్లో ఇస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ మిగిలిన అన్ని సీరియల్ కూడా మంచి ఫామ్లో రావాలనేసి బిగ్ బాస్ కోసం అనేసి ఖచ్చితంగా ఏదో ఒక సీరియల్, మామూలుగా 2 సీరియల్ అయితే బలవుతూ ఉన్నాయి, కానీ ఈసారి అయితే ఒక సీరియలే బలి కాబోతుంది. అది పొదరిల్లు సీరియల్ అని మనకైతే తెలుస్తూ ఉంది క్లారిటీగా అయితే. ఎందుకంటే ఒక ఫ్యాన్స్ ఆ సెటప్ ఆడియన్స్ మనకైతే పొదరిల్లు సీరియల్కి అయితే వచ్చేసారు. ఇక్కడ ఎన్నెళ్ళ వచ్చిన ఉదయం అది అయిపోయిన తర్వాత ఎన్నెన్నో జన్మల బంధం అది అయిపోయిన తర్వాత సత్యభామ సీరియల్స్ మంచి ట్రాక్లో అయితే ఉన్నాయి. సత్యభామని మళ్ళీ రిపీట్ టెలికాస్ట్ చేసినా బాగుంటుందని నాకైతే అనిపించింది. గుప్పుడంత మనసు సీరియల్ని ఎలాగైతే 3 PMలో అయితే టెలికాస్ట్ చేస్తున్నారు, అదేవిధంగా
ఇప్పుడు 9th ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ అని పెట్టి జనాలపైన అన్వాంటెడ్ సీన్స్ రుద్దడం కన్నా 10 గంటలకు వేసింటే కొంచెం ఫ్యాన్స్ అన్న హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి 10:30 కంటే ఎవరు చూస్తారు చెప్పండి, అదేదో జియో హాట్‌స్టార్లో చూసుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ టీవీలో చూస్తే ఆ కిక్కే వేరబ్బా. ఇప్పుడు మనము రిలీజ్ సినిమాలు అంటాం కదా, మనము టీవీలో కూడా చూడొచ్చు, కానీ థియేటర్కి పోయి ఎందుకు చూస్తాము, ఆ కిక్ వేరే ఉంటుంది అనేసి. ఇక్కడ జియో హాట్‌స్టార్లో చూస్తే ఏం కిక్ ఉంటుంది చెప్పండి. అక్కడ టీవీలో చూస్తే ఆ సస్పెన్స్ని మరొకసారి కంటిన్యూ చేస్తాం కదా. మనం నెక్స్ట్ వీక్ నుంచి టీఆర్పీ రేటింగ్స్లో కూడా ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మరొకసారి అయితే మనకు వస్తూ ఉందనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.